ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింపగల్లో కూడా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్య, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయా, నీ కనికరం ప్రభువా ఎల్లవేళలా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి తండ్రి, మీరే నడిపించుకుని నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నానయ్యా. ఈ సమయమున ప్రభువా, నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను, ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నా దేశాన్ని కాపాడండి అయ్యా. నా దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. సహాయం చేయండి నా ప్రభువా. ఈ సమయమున తండ్రి, నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి ప్రభువా. దుష్టుని దూరపరచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచండి ప్రభువా, నీకే స్తోత్రాలు తండ్రి. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. బలాన్ని, శక్తిని అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బాల్యము నుండి నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్దలటానికి సహాయం చేయండి ప్రభువా. వారి చదువులో తగిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములయ్యున్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయండి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలగుంచండి ప్రభువా. నేను ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. దినదినము కూడా ప్రభువా రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి వారి వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, యవన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి నా ప్రభువా. వారి ఆలోచనలోనూ, తలంపుల్లోనూ, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రములు తండ్రి. ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారయ్యా. వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేసి మీరే నడిపించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. నాయన, యవన బిడ్డలు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క వెలుగు మార్గంలో నడిపించండి నా ప్రభువా. నీ యొక్క సత్యాన్ని తెలుసుకుని నా ప్రభువా, నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా, అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి నీ కాపుదల, నీ భద్రత, నీ రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నిరుద్యోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో సహాయం చేసిన దేవా, వారి యొక్క ఉద్యోగాలలో మీరే సహాయం చేయండి ప్రభువా. ఎవరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా, సమస్తము కూడా ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరు
ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరే పుట్టించండి దేవానికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క ఉద్యోగాలలో ప్రభువా నీ సహాయాన్ని దినదినము కూడా అనుగ్రహించండి నా ప్రభువా. రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి నా ప్రభువా. వారు చేసిన ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి నాయన నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి యొక్క వివాహాలలో సహాయం చేయండి ప్రభువా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి నా ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదని తెలియజేస్తున్నావు నా ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించండి. దుష్టిని జయించే శక్తిని వారికి దయచేయండి ప్రభువా. నాయన వివాహాలలో కావలసినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తమో ఎరిగిన దేవుడవు నీవే నా ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రభువా. మీరే సహాయం చేసి నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. వారు తినే ఆహారంలో వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయండి నా ప్రభువా. వారి యొక్క ప్రసవ దినములో తోడై ఉండండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించి నడిపించండి అయ్యా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. తండ్రి వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రభువా నాయన వారికి మంచి బహుమానాలను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. సహాయం చేయండి. వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించండి నా ప్రభువా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, రాహేల్ను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నీ గొప్ప కార్యాలు ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ప్రభువా ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారి యొక్క జీవితాలలో నెమ్మది దయచేయండి అయ్యా. శాంతి సమాధానము దయచేయండి నా ప్రభువా. సంతోషాన్ని మీరు పుట్టించండి నా ప్రభువా. వారి యొక్క సమస్యలు ఏమైనప్పటికీ, వారి యొక్క బాధలు కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి, వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ తండ్రి నీ నామములో తీర్చి ప్రభువా మీరే సహాయం చేసి వారి యొక్క జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రముల తండ్రి. భార్యాభర్తల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో ప్రభువా చిగురింపును పుట్టించండి నా ప్రభువా. మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడవు నీవే తండ్రి. చేదైన నీరును ప్రభువా తీపిగా మార్చే దేవుడవు నీవే నా ప్రభువా. వారి కుటుంబాలను కట్టండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరచండి అయ్యా. అపవాది క్రియలన్నీ లయపరచండి నా ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా వారు మరలా కలిసి జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. వారి యొక్క జీవితాలలో ప్రభువా మీరు ఉండండి ప్రభువా. మీరు నడిపించండి నా ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడవు నీవే కదా ప్రభువా. మీరే సహాయం చేసి ప్రభువా నాయన వారి యొక్క కుటుంబాలను కట్టమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి, ఆరోగ్యముతో నింపండి. వారు చేసే పనుల్లో తోడయ్యండి ప్రభువా. నాయన వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారు ఎక్కడున్నప్పటికీ నేను స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి నా ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించటానికి మీరు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి ఆ పాపము నుంచి వారు విడుదల పొంది ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నిన్ను వేడుకుంటున్నానయ్యా. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. విగ్రహారాధకుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వారితో మీరు మాట్లాడండి అయ్యా.
వారి జీవితాలను మార్చండి, వారి బ్రతుకులను మార్చండి ప్రవ్వా. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రవ్వా, ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రవ్వా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను రక్షణ పొందటానికి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండగా, నేను వారు ఆలస్యం చేయకుండగా ప్రవ్వా, నాయన రక్షణ పొందే మార్గాన్ని వారికి దయచేయండి నా ప్రవ్వా. సహాయం చేసి నడిపించండి నా ప్రవ్వా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వా. వారిని మీరు దర్శించండి అయ్యా, మీరు తాకండి అయ్యా, మీరు ముట్టండి ప్రవ్వా. ఇప్పుడే ప్రవ్వా నీ జాలి గల, నీ ప్రేమ గల హస్తము చేత తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి రోగిని కూడా మీరు ముట్టండి అయ్యా. ఎంతోమంది నా ప్రవ్వా చెప్పుకోలేని వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రవ్వా. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి ప్రవ్వా. మీరే సహాయం చేయండి నా ప్రవ్వా. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రవ్వా. మీరే ముట్టండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనంటున్నా కదా ప్రవ్వా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రవ్వా, నాయన తగిన వైద్యం చేసి ప్రవ్వా, నాయన ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి. ఆరోగ్యాలతో నింపండి నా ప్రవ్వా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రవ్వా. ఎవరికి ఏ విధముగా వైద్యం చేయాలో ఆ విధముగా చేసే ఆలోచన జ్ఞానాన్ని ప్రతి వైద్యుడికి మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసును దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి ప్రవ్వా, అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుతారంటున్నావు ప్రవ్వా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించండి నా ప్రవ్వా. సహాయం చేయండి అయ్యా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా అనేక రీతిలుగా ప్రవ్వా నీ సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి ప్రవ్వా. నీ నుంచి తొలగిపోకుండగా ప్రవ్వా, దినదినము కూడా నీ సిలువనెత్తుకుని నేను వెంబడించి నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నా ప్రవ్వా. అనేక చోట్ల నీ బిడ్డలను అనేక రీతిలుగా హింసిస్తున్నారు ప్రవ్వా. శ్రమల పాలు చేస్తున్నారయ్యా. అనేక మందిని చంపేస్తున్నారు ప్రవ్వా. అటువంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించి కాపాడండి ప్రవ్వా. నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా చేయనంటున్నావు ప్రవ్వా. నీ బిడ్డలందరికీ కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేసి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రవ్వా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకుల్ని మీరు మార్చండి తండ్రి. ఉన్మాదులతో మీరు మాట్లాడండి నా ప్రవ్వా. వారి జీవితాలను మీరు సరిచేయండి నా ప్రవ్వా. మీరే సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో జరిగేటటువంటి నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా. ఎంతోమంది అమాయకులు, అబాయకులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి ప్రవ్వా. చిన్న బిడ్డలు, యవ్వని బిడ్డలు ప్రవ్వా, ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రవ్వా. నీ బిడ్డలందరికీ కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. అపవాదిని దూరపరచునైనా అపవాదిని బంధించండి ప్రవ్వా. అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగకుండగా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రవ్వా. నీ బిడ్డలందరినీ కాపాడండి నా ప్రవ్వా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి అయ్యా. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునంటున్నావు ప్రవ్వా. అపవాదిని ఎదిరించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. పసిబిడ్డలందరినీ కాపాడండి అయ్యా. యవ్వని బిడ్డలందరినీ కాపాడండి ప్రవ్వా. ఎటువంటి అత్యాచారాలు కలుగకుండగా, ఎటువంటి మరణాలు ఎవరికి సంభవించకుండగా ప్రవ్వా మీరే సహాయం చేయండి ప్రవ్వా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో ఉన్నవారున్నారు తండ్రి. వారికి నీవు ఓదార్పుని దయచేయండి అయ్యా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు తండ్రి. నీ యొక్క ఆదరణ ప్రవ్వా అటువంటి వారిపైన మీరు అనుగ్రహించండి ప్రవ్వా. మీరే కాపాడండి ప్రవ్వా. వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి అయ్యా. అటువంటి పరిస్థితులు ఎవ్వరికి కలుగకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. అప్పులు బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి విడుదల దయచేయండి ప్రవ్వా. వారికి కలిగినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నా ప్రవ్వా.
వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మాకు జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా వారికి తగిన జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి నా ప్రభా. ఎటువంటి కరువులు కలుగకుండగా నాయన మీరే కాచి కాపాడండి ప్రభా. నాయన ఎటువంటి ప్రభా పరిస్థితులు మాకు సంభవించకుండగా మీరే సహాయం చేసి నాయన కరువుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే వ్యాపారం ఏమైనప్పటికీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రభా. నూరంతల ఆశీర్వాదాలు దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. గృహాలు కట్టుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమంటున్నావు తండ్రి. నాయన ఆ విధముగా కాకుండా ప్రతి గృహము కూడా నీ చేత కట్టబడటానికి సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది గృహాలు లేక బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి నా ప్రభా. నేను చక్కని గృహాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా మీరే సహాయం చేసి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన చక్కని గృహాలు కట్టుకోవటానికి మీరు సహాయం చేయండి. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కష్టాల నుండి వారికి విడుదల దయచేయండి నా ప్రభా. వాటి నుంచి మీరు తొలగించండి ప్రభా, తప్పించండి అయ్యా, కాపాడండి ప్రభా. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి అయ్యా. సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. వారి యొక్క బాధలు ఏమైనప్పటికీ కూడా నాయన వాటి నుంచి మీరు తొలగించండి, కాపాడండి ప్రభా. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. నాయన ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ప్రభా నీ న్యాయమైన పరిపాలన మీరు అందించండి అయ్యా. పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రభా. ప్రధానంలోనూ, మంత్రుల్లోనూ ప్రభా, నాయకుల్లోనూ ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండి నడిపించండి నా ప్రభా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రభుత్వాల ద్వారా నాయన నీ బిడ్డలు ఎవరికి కూడా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ప్రభా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి ప్రభా నడిపించండి అయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు ఏమైనప్పటికీ, వారి కష్టాలు, బాధలు ఏమైనప్పటికీ కూడా ప్రభువా నీ నామములో తీర్చండి ప్రభువా. నువ్వు ఉన్నవాడువు అనువాడువై ఉన్నావు తండ్రి. అడిగే ప్రతి వానికి కూడా అనుగ్రహించే దేవుడివై ఉన్నావు తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమంటున్నావు తండ్రి. దేవ నీ నామందు విశ్వాసం ఉంచి తండ్రి వారి నిమిత్తం నేను అడుగుచుండగా ప్రభువా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా ఇప్పుడే తొలగించమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన వినుట వలన విశ్వాసం కలుగునంటున్నావు తండ్రి. వారి జీవితాలలో విశ్వాసాన్ని మీరు పుట్టించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నాయన వారి యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు ఏమైనప్పటికీ కూడా నీ నామములు తొలగించి మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నాయన ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడటానికి ప్రభువా నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నాయన ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ప్రయాణాలలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి అయ్యా. నీ సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నాయన ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా రోడ్ల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించు ప్రభువా. ఎన్నో వాహనాల యొక్క ప్రమాదాలు దినదినము కలుగుచున్నవి తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా ప్రభువా నీ బిడ్డలు ఎవరికి కూడా సంభవించకుండా మీరే కాచి కాపాడండి నాయన. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో తండ్రి మీరుండండి ప్రభువా. మీరు నడిపించండి ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలకు నాయన పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఏ విధముగా నడిపించారో ప్రభువా ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా నడిపించి నాయన ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువా.
నాయన అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన, జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలుగకుండగా నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి నాయన. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ప్రభువా. నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకు నాయన దినదినము కూడా భారము కలిగి ప్రార్థించే కృపను, ధన్యతను నాకు దయచేయండి. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు తండ్రి ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించండి నాయన. నేను మెండుగా కుమ్మరించండి నాయన. నీ పరలోకపు దీవెనలన్నీ కూడా, ఆశీర్వాదాలన్నీ కూడా నా ప్రభువా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన ఫలించి అభివృద్ధి చెందటానికి నీ కృపను దయచేయండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్.